ఉమ్. స్వామివారు అనుగ్రహించిన దానిలో అడియన్ దాసోహల్ వాయిస్ వినిపించట్లేదు అడియన్. అమ్మా వినిపిస్తోందమ్మా? దాసోహమ్మ స్వామివారు అనుగ్రహిస్తూ జైన మతం గురించి వివరిస్తూ వారు చెప్పినది కుదరదు అని నైకస్మిన్ న సంభవాత్ నైకస్మిన్ అసంభవాత్ అని స్వామివారు అనుగ్రహించారు. జైనులు చెప్పింది కుదరదు అని. అక్కడ దాని అర్థాన్ని ఏమని అనుగ్రహించారు? నైకస్మిన్ అసంభవాత్. రామకృష్ణ గారు, అత్తగారు, కണ്ണన్ గారు. స్వామి అండి, ఒక వస్తువుకి భిన్నమైన ధర్మాలు ఉండవని స్వామి చెప్పాడు. అదే అండి, ఒకే వస్తువు అందు భిన్నమైన ధర్మాలు ఉండడం అవ్వదు అని స్వామివారు అనుగ్రహించారండి. తర్వాత స్వామివారు అనుగ్రహిస్తూ ఒక వస్తువు ఏదైనా ఎప్పుడు నశించేది అవుతుంది అని అనుగ్రహించారు. ఏదైనా నశించేది ఎప్పుడు అవుతుంది అని ఏదైనా వస్తువు ఎప్పుడు నశించేది అవుతుంది. అమ్మ శాంతి గారు, మీ మైక్ అన్మ్యూట్ చేసుకోవాలండి. వినిపిస్తుందండి? వినిపిస్తుంది. ఏదైనా వస్తువు పరిణామం పొందుతుందో అప్పుడు నశిస్తుంది, ఆత్మ పరిణామం చెందినప్పుడు నశిస్తుంది అని. అయ్యయ్యో, ఆత్మ నశించదు కదమ్మా. ఏది నశిస్తుంది, ఎలాంటిది నశిస్తుంది అని అనుగ్రహించారు. ఒకటి అది ఏది సావయవమో అది నశిస్తుంది అని స్వామివారు అనుగ్రహించారు. తరువాతి ప్రశ్న, ప్రకృతియే స్వతంత్రం అని చెప్పిన వాళ్ళు ఎవరు? మతాలలో ప్రకృతియే స్వతంత్రం అని చెప్పిన వారు ఎవరు? జనార్దన్ రావు గారు. స్వామి దాసోహం స్వామి, సాంఖ్యులు యోగులు. అవునండి, సాంఖ్యులు యోగులు వాళ్ళు ప్రకృతే స్వతంత్రాలు అని చెప్పారు. స్వామివారు అనుగ్రహిస్తూ వేదం ఒప్పుకొనరు వారు బాహ్యులని, వేదం ఒప్పుకున్న అపార్థాలని చెప్పేవాడు కుదృష్టిలో అని చెప్పినప్పుడు స్వామివారు వైకుంఠ స్థావంలోని ఒక శ్లోకాన్ని అనుగ్రహిస్తూ వాళ్ళు ఎలాంటి వారు? వేదాన్ని ఒప్పుకోని వారు బాహ్యులు, వేదాన్ని ఒప్పుకున్న అపార్థం చెప్పిన వాళ్ళు కుదృష్టిలో అని చెప్పి వాళ్ళిద్దరూ ఎలాంటి వాళ్ళు అని అనుగ్రహించారు. స్టీల్ ప్లాంట్ లో పని చేస్తారు, కాలక్షేపం టైంకి వచ్చేస్తారు. కనక మహాలక్ష్మి గారు. జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. మాయావాదులు అని అంటారు. వాళ్ళిద్దరూ ఎలాంటి వాళ్ళు? ఇద్దరు నశించే వాళ్లే అని మాయావాది వాళ్ళే కదండి అంటారు. అంటే స్వామివారు అనుగ్రహించినది మనం చెప్పుకోగలగాలి అంతే. అంటే ప్రకృతి సంబంధం వల్ల పరమాత్మ జీవుడు అవుతాడని అంటారు వాళ్ళు. మరొకరికి ఛాన్స్ ఇద్దామమ్మా. సరే సరే. నైట్ వేసుకుంది కూర్చుంది మేడం గారు, ఓపెన్ కిచెన్. అడిగింది దాసోహం. హ్యాండ్ రైజ్ చేస్తే పిల్లలు అడుగుతారు. అభిరామ్ గారు. అడిగింది దాసోహం స్వామి. స్వామివారి వాళ్ళు అనుగ్రహిస్తూ వారిద్దరూ కూడా ఎలాంటి వారు అంటే, దాహంగా ఉన్నటువంటి వారు ఎడారిలో ఎండమాముల కోసం వెతుకుతూ లేనటువంటి దానిని ఉన్నది అని భ్రమిస్తూ వెళ్ళి దాహంతో మరణించేటటువంటి వారు ఒకరిగా,
ఇంకొకరేమో ఆ ఎండమావి నీళ్లు కనిపించినా ఆ నీటిలో పడి మరణించేటటువంటి వారు ఇంకొకరుగా స్వామివారు అనుగ్రహించారు. వారి మీద పరమాత్మ కటాక్షం లేదు కాబట్టి, స్వామివారి పరమాత్మ కటాక్షం వారిద్దరి మీద లేదు కాబట్టి వారిద్దరూ కూడా ఇలాగా నశించిపోతున్నారు అని కృప చేశారు. బాగుందండి, చాలా సంతోషం. తర్వాత స్వామివారి చివరిగా ప్రశ్న, స్వామివారు అద్వైత మతం గురించి అనుగ్రహిస్తూ నిర్విశేష చిన్మాత్రం అని వారు అన్నారు, మా బ్రహ్మ గురించి అని అనుగ్రహించారు. ఆ నిర్విశేషానికి చిన్మాత్రంకి స్వామివారు ఏమి అర్థాన్ని అనుగ్రహించారు? ఇవాళ ఎవరు చెప్పట్లేదు సరిగ్గా. అమ్మ శ్రీలక్ష్మి గారు. రోజు కూర్చుతున్నా. అడేం స్వామి, జగత్తంతా మిథ్య, ఒక్కడే ఉన్నాడు పరమాత్మ, ఒక్కడే ఉన్నాడు, జగత్ లేదు అని చెప్పారు స్వామి. స్వామి వారు అనుగ్రహించారు చాలా స్పష్టంగా. నిర్విశేష చిన్మాత్రం అంటే ఆ రెండింటికి అర్థాన్ని అనుగ్రహించారు స్వామివారు, చాలా ఎలాబొరేట్ గా అనుగ్రహించారు. బ్రహ్మ సత్యం, గుణంలో రూపంలో ఏమి విశేషాలు లేవు అని చెప్పారు స్వామి, ఒకటి జ్ఞానం మాత్రమే ఉన్నది అని చెప్పారు. మరొకరికి ఛాన్స్ ఇద్దామమ్మా. ఇవి కొడతాను, కష్టం సబ్జెక్టు వాదాలు. గుణములో మరొకటో ఏవి లేనివారు అని నిర్విశేషంకి అనుగ్రహించారు. చిన్మాత్రం అంటే జ్ఞానం మాత్రమే బ్రహ్మ, జ్ఞానం కలవాడు కాదు అని అనుగ్రహించినట్టు దాసుడికి అర్థమైంది. ఆచార్య దివ్యతిరుడుగళ్ళే శరణం. న్యాయశాస్త్రకారులు యాక్సెప్ట్ చేసిన 4 ప్రమాణాలు, వాటి డెఫినిషన్స్ షార్ట్ గా చెప్పాలి. అమ్మలానే ఉంటారు ఇద్దరు. నిన్నటి కాలక్షేపంలో సాయించిన విషయం, న్యాయశాస్త్రకారులు యాక్సెప్ట్ చేసిన 4 ప్రమాణాలు ఏమిటి, వాటి డెఫినేషన్స్ షార్ట్ గా చెప్పాలి. అప్పలరాజ్ గారు. ఒకటి ప్రత్యక్షం, ఇది ఇంద్రియాది సమ్యకార్థ జ్ఞానము, అంటే ఇంద్రియము అర్థమును తనకే తెలియచెప్పు జ్ఞానం అనేసి స్వామివారు సాయించారమ్మా. అలాగే రెండోది అనుమానం, మానాదీన మేయ వ్యక్తిది. 3 ఆగమం, అదే శబ్దము, భక్తింద్రియ ద్వారా తెలుసుకున్నది. 4 ఉపమానం, కనబడిన దాన్ని బట్టి కనబడిన దాన్ని చెప్పడం లేదా తెలుసుకోవడం, దీన్ని అనుమాన ప్రమాణం కూడా అంటారు. గోసదృశో గవ్య, గోవు లాంటిదే గవ్య అనేసి కూడా స్వామివారు సాధించారండి. అంటే మీరు చెప్పిన 4 ప్రమాణాలు కరెక్ట్ అండి, కానీ డెఫినేషన్స్ అంటే ప్రత్యక్షం అంటే ఇంద్రియములతో తెలుసుకోబడే జ్ఞానము, ఇంద్రియార్థ సన్నికర్ష జన్య జ్ఞానం అని సాయించారు. అనుమానం అంటే ప్రత్యక్షాన్ని ఫాలో అవుతూ తెలుసుకునే జ్ఞానము, అంటే కనపడే దానితో కనపడని దానిని ఊహించుటాన్ని తెలిపారండి. ఉపమానం అంటే యథార్థ జ్ఞానం కలగడానికి ఉపయోగపడేది అని సాయించారు. అక్కడ గో సదృశ గవయ మీరు చెప్పిన ఎగ్జాంపుల్ అంతేనండి. శబ్దం అంటే ఆప్తుల ఉపదేశం అని సాయించారు అక్కడ. అంతే అడి. బాగానండి. ఏమన్నా ఎల్లుండి కలుగు. అడిగిన దాసం దాసోహం స్వామి.